త్వరగా 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 పని చేయండి. సాయంత్రం కల్లా కస్టమర్కి ఇవ్వలేదంటే తర్వాత చాలా నష్టం వస్తుంది. మా చేతిలో ఏమన్నా మాయం ఉందా ఇంత చేయడానికి? నీ కథ నాకు తెలియదు అనుకుంటున్నావా? సరే సరే త్వరగా కానీ. సోహన్ సార్ ఏమైంది మీకు? ఎవరు మిమ్మల్ని చంపడానికి వచ్చారు? ఎవరది? ఎవరు చెప్పండి. మరణం సంభవించినప్పుడు ఈ భూమి అదురుతుంది, గాలివాన్ అనేది వస్తుంది. అయ్యో సోగనన్నీని చంపేస్తారనుకుంటా. వెళ్ళి ఎవరైనా సిఐడికి కాల్ చేయండి. నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? నేను నీకు ఏం ద్రోహం చేశానని? ఏదో ఒక షార్ప్ అయిన ఆబ్జెక్ట్తో దాడి చేశా సార్. మీ అందరికీ సోహన్ని ముందే తెలుసా? సోగనన్నయ్య గత 2 సంవత్సరాలుగా మా దగ్గరే పచ్చళ్ళు కొంటారు. ఆయన మంచి మనిషి. ఆయన ఎందుకు చంపారో నాకు తెలియట్లేదు. మీరు ఎవరైనా హంతకుడు మొగం చూసారా? లేదు, ఆయన ముఖానికి గుడ్డ కట్టుకున్నారు. అలాగా. ఈ సోహన్ ఇప్పుడు ఎక్కడుంటాడు? సార్ అతని ఇల్లు బసానగర్లోనే ఉంటుంది సార్. ఇలా జరిగిన తర్వాత వాళ్ళ ఇంటికి మేము చెప్పాము. ఓకే దయా, నువ్వు సోహన్ ఇంటికి వెళ్ళి చూడు. మేము చుట్టుపక్కల వెతుకుతాం. హంతకుడు వెళ్ళడం ఎవరైనా చూసుండొచ్చు. సరే. ఎక్స్క్యూజ్ మీ, ఇటువైపు సరిగ్గా 1:30కి ఎవరైనా పరిగెత్తడం చూసారా? వాడు జాకెట్ వేసుకున్నాడు, తర్వాత మొహం మీద ముసుగు కూడా వేసుకున్నాడు. అవును సార్, ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి గొడవ కూడా చేశాడు సార్. గొడవ? అవును సార్. ఎవరితో? ఒకడున్నాడు సార్, వాడు ఊరగాయ అప్పడం అమ్మేవాడు సార్. ఊరగాయ అప్పడమా? అతనేడి? అతను ఆ ఇంట్లో ఎవరినో కలవడానికి వెళ్ళాడు సార్. ఆ ఎదురింటికా? అవును. మంచి ఆవకాయ తయారీకి 15 రోజులు కావాలి, కానీ అది చెడిపోవడానికి 15 సెకండ్లు చాలు. మిస్టర్ వినయ్ మీరా? అరే అభిజిత్ సార్, మీరు సిఐడి టీం మొత్తం ఇక్కడే ఉంది. మీతో గొడవ పడ్డారా? అవునండి, వాడు వచ్చి నన్నే గుద్దాడు. నేను ఆవకాయ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను. నా ఆవకాయ అప్పడాలు! అరే నిన్ను వదిలే ప్రసక్తే లేదురా. నా ఆవకాయ అప్పడాలు అన్నిటిని నాశనం చేసావు కదరా. నిన్ను అసలు ఆగరా వారిని. నా ఆవకాయ అప్పడాలు నువ్వు సర్వనాశనం అయిపోతావురా. ఐఎమ్ సారీ సార్, నాకు తెలుసుంటే నేను వాడిని వదిలేవాడిని కాదు. పర్వాలేదులే, మిమ్మల్ని మీరే తక్కువ చేసి మాట్లాడకండి. ఇలాంటి సమయంలో ఇలా జరగడం మామూలే. సరే, మీరు ఒక విషయం చెప్పండి. వాడి గురించి ఏదైనా స్పెషల్ అయిన విషయం అంటే అది
వాడి కదలికలు ఎలా ఉంటాయి? పెక్యులర్గా ఉండే ఏదైనా పర్లేదు, మీరు చెప్పండి. వాడి షూస్. షూనా? అవును అభిజిత్ సార్, వాడి షూ వ్యత్యాసంగా ఉంది. అంటే మనం రెగ్యులర్గా వేసుకుంటామే అలా లేదు, ఆడుకునేటప్పుడు వేసుకుంటారే. అది స్పోర్ట్స్ షూనా? అది కాదు, అంటే స్పోర్ట్స్ షూ లాగానే ఉంటది, కానీ దానికి ముళ్ళు లాగా కూడా ఉంటాయండి కింద. అంటే వేరే వేరే కలర్స్ తో వాడు వేసుకున్నాడు. సార్ ఇప్పుడు ఇలాంటి షూస్ని ఫుట్బాల్ ప్లేయర్స్ యూస్ చేస్తున్నారు సార్. ఇక్కడ పక్కన ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కూడా ఉంది సార్. సార్ డబ్బులు ఇవ్వకుండా పోతున్నారు. ఒక్క నిమిషం ఉండబోయా, వస్తున్నాను. వ్యత్యాసమైన షూ గానే కనిపించింది సార్. అరే మీరా? ఆ? నమస్కారం అభిజిత్ సార్. నమస్తే జటా సార్, ఎలా ఉన్నారు? CID వాళ్ళు బాగానే ఉన్నాను. సిఐడి వాళ్ళు ఎందుకు వచ్చారు? అంటే ఏమీ లేదు, ఈ ఆవకాయ అప్పడాలు. ఓహో అలాగా. సిఐడి వాళ్ళకు కూడా పచ్చళ్ళు అమ్మడం మొదలు పెట్టావా? మంచిది మంచిది. ఈయన దగ్గర పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి సార్. అన్నిటిలోనూ అరే, ఒక్కో అది పచ్చడి కాదు, ఇవ్వండి. ఆవకాయని అప్పడాలు కొనడానికి రాలేదు. నా ఆవకాయ అప్పడాలు అదిగో చూడు కింద పడిపోయినాయి. అరే అభిజిత్ సార్, ఎందుకు పగలు కొట్టేశారు? మాధురి వదిన పచ్చళ్ళు అద్భుతంగా పెడతారు. బాబోయ్, వాళ్ళేం చేయలేదయ్యా, ఇలా చేసిన పట్టుకోవడానికే వచ్చారు. ఏంటి సార్ ఇది చాలా ఓవర్ తెలుసా? ఒక్క పచ్చడి బాటిల్ పగిలిపోయినందుకు మీరు సిఐడి వాళ్ళని రప్పించాలా? అయ్య బాబోయ్, నా మాట కాస్త వింటావా? ఏం జరిగిందంటే మొత్తం నేలపాలయ్యాయి. అయ్యయ్యో, అయితే వాడు ఎవరిని హత్య ఒక్క చేశాడు? నిమిషం. సరే, ఈ విషయం అంతా పూర్తయిపోయిన తర్వాత ఈయన మిమ్మల్ని తీసుకెళ్లి జరిగింది మొత్తం వివరంగా చెప్తారు, సరేనా? ఇప్పుడు మేము బయలుదేరసా? ఓకే అభిజిత్ సార్, మీకు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. అలాగే బాబు, వెళ్ళరా. ఓకే ఓకే. ఒక్క నిమిషం ఆగండి. ఆ రోజు భోజనం మాత్రం అదిరిపోయింది. అరే ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రండి. ఇంటికి వచ్చి బాగా భోజనం చేయండి. 2 రకాల వెరైటీలతో వంటలు తయారు చేయమని చెప్తాను. ఇతనా? ఇంకా మాధవి వదిన చేసిన భోజనమా? పచ్చళ్ళతో కూడా. అర్థమైంది. అమ్మా అమ్మా, సిఐడి వాళ్ళు వచ్చారు. అన్నయ్య గురించి ఏదో విచారణ చేయాలా? మేడం, అది మీ పెయిన్ ఏంటో నాకు అర్థమవుతోంది, కానీ లేదు, ఎవరు అర్థం చేసుకోలేరు. నా బిడ్డ చనిపోయాడు. మీరు సరిగ్గా చెప్పారు మేడం. ఒక తల్లి బాధని ఎవరూ అర్థం చేసుకోలేరు. కానీ మా వర్క్ ఏంటంటే ఈ కేసు సాల్వ్ చేయడానికి మీరు మాకు కొంచెం సాయం చేయాలి మేడం. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి. లేదండి, మా సోగన్ చాలా మంచి అబ్బాయి. ఎవరితోటి గట్టిగా మాట్లాడాడు. కానీ ఎవరో ఒకరు ఉన్నారు, లేదంటే సోహన్ ఈ పాటికి చనిపోయి ఉండేవాడు కాదు. మీకు అభ్యంతరం లేకపోతే మేము సోహన్ రూమ్ని చెక్ చేయొచ్చా? రండి సార్, నేను మీకు అన్నయ్య రూమ్ చూపిస్తాను. పంకజ్ రండి. అమ్మా, గత కొద్ది రోజులుగా సోగన్ ప్రవర్తనలో ఏదైనా మార్పు తెలిసిందా? అవును, ఏదో భయపడుతున్నట్టుగా ఉన్నాడు. ఆందోళనలో కూడా ఉన్నాడు. సార్, నాకు సోహన్ రూమ్ లో ఆస్ట్రాలజీ, ఎమరాలజీ బుక్స్ దొరికాయి సార్. ఈ పుస్తకమే తన మరణానికి ముఖ్య కారణం. మీరేం మాట్లాడుతున్నారు? సోగన్ తన భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉండేవాడు. 3 రోజులకి ముందు నాన్నతో ఎవరో చెప్పారు, ఈ 3 రోజులే తన జీవితంలో చివరి రోజులని చెప్పారు. అందుకని వాడు చాలా భయంతో ఉన్నాడు, తన రాబోయే మరణం గురించి. ఇలాంటి ఒక నమ్మకమా? మీరు అతనికి అర్థమయ్యేలా చెప్పుండొచ్చు కదా, ఇదంతా అంత మంచిది కాదని. నేను వాడికి
వాడికి ఎంతో నచ్చ చెప్పాను, కానీ ఏది పట్టించుకోలేదు. తన కళ్ళని కప్పేశాయి. వాడేం చెప్పాడంటే, నేను చనిపోయేటప్పుడు భూమి అదిరిపోతుంది, గాలివాన వస్తుంది అని చెప్పాడు. చివరిగా వాడు చెప్పింది నిజమైపోయింది సార్. సోహన్కి ఇలాంటి విషయాలు జరగబోతోందని అతనికి ఎవరు చెప్పారో తెలుసా? పేరు కార్ రీడర్, కథ సులే కదా. టారో కార్డ్ రీడరా విశాఖ సులేఖ? అభిజిత్ సార్, ఈ సమాజంలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. మంచి పిల్లలందరూ కూడా ఆటల బదులు తప్పులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. ఎవరో పుస్తకంలో రాయలేదు సార్, మంచి కుటుంబంలో వచ్చిన వాళ్ళు హత్యలు చేయరని. హత్యలు ఎవరైనా చేస్తారు, కానీ సిఐడి ఉన్నంత వరకు, మీలాంటి మంచి వాళ్ళు ఉన్నంత వరకు విజయం మనదే. ఓ, అంటే నేను ధైర్యవంతున్నని మీరు నమ్ముతున్నారా? అరే, మీలో చాలా ప్రతిభ ఉంది. హంతకుడు ఎవరని చెప్పడానికి వస్తున్నారు. ఇది మామూలు పని కాదు. మీరు గొప్ప పౌరుడని నిరూపించుకున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరే ఇక్కడ ఫుట్బాల్ కోచా? అవును, చెప్పండి. చూడండి, మేము సిఐడి వాళ్ళం, మాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలి. అడగండి. సార్, నేను వాడిని ఎలా మర్చిపోగలను? వాడు నాకు ఎంత నష్టం ఏర్పరిచాడు. నా ఆవకాయ నేలపాలు చేశాడు, అప్పడాలని పగిలిపోయాయి. నాకు 1350 రూపాయలు నష్టం తెలుసా సార్? వాడు హత్య చేశాడో లేదో నాకు అనవసరం, నా డబ్బులు మాత్రం నాకు వచ్చి తీరాలి సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా. రండి. సరే. అభిజిత్ సార్, ఇతన్ని చూస్తుంటే వాళ్ళలాగా అస్సలు లేడే. లేదా? లేదు సార్. చెప్పండి సార్. ఇక నుంచి 3 కిలోమీటర్ల దూరంలో స్పైస్ అనే ఒక బంగ్లా ఉంది. అక్కడ హత్య జరిగింది. హత్య? ఆ బంగ్లాలోనా? చిల్లీ పౌడర్ తయారు చేసే బంగ్లాలో? అవును. ఇంకా హంతకుడు వెళ్ళేటప్పుడు ఈయనతో గొడవ పడ్డాడు. ఇతను ఏం చెప్తున్నాడంటే హంతకుడు ఒక ఫుట్బాల్ ప్లేయర్ అని. నా క్లబ్లోనా? ఈ చుట్టుపక్కల్లో మీ క్లబ్ మాత్రమే ఉంది. అవును సార్, వాడు వేసుకున్న షూ చూశాను. అంటే వాడు 2 కాళ్ళకి వేరే వేరే కలర్స్ వేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్స్ వేరే వేరే కలర్స్ వేసుకుంటున్నారు కదా. వాడు సాధారణ వ్యక్తి అయి ఉండొచ్చు కదా, మామూలుగా ఫుట్బాల్ షూస్ని వేసుకుని ఉంటారు. ఫుట్బాల్ షూలు వేసుకుని ఎవరైనా చంపడానికి బయలుదేరారంటే కాస్త ఆలోచించాల్సిన విషయం. సరే, మీ క్లబ్లో 1:30కి ప్రాక్టీస్ ఎవరైనా చేస్తారా? సార్, 1 గంట వరకు ప్రాక్టీస్ జరుగుతుంది. ఆ తర్వాత 1 అవర్ బ్రేక్ ఉంది సార్. 1 గంట తర్వాత బ్రేకా? హత్య కూడా కరెక్ట్గా అప్పుడేగా జరిగింది. ఇక్కడ ప్రాక్టీస్ చేసే వాళ్ళ లిస్టు నాకు కావాలి. ఓకే సార్, నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి. అన్ని ప్లేయర్స్ని నేను ఇక్కడికి రమ్మని చెప్తాను. సరే, తర్వాత సిఐడి వాళ్ళు అడుగుతున్నారని ఎవ్వరికీ చెప్పకండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, నేను అపారాం తుకారాం బేడే. నేను గోరేగాంలో, ఈస్ట్ గోరేగాంలో గోకులం సొసైటీ ఉంది. నేను దానికి సెక్రటరీ. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి, అడగొచ్చా? అడగండి. అంటే ఈ ఫుట్బాల్ క్లబ్ ఉంది కదా, దానికి మెంబర్షిప్ ఎంత అండి? అంటే నేను ఇందులో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నాతో పాటు ఒక 10 మందిని కూడా జాయిన్ చేస్తాను. ఒకవేళ మొత్తం సొసైటీని జాయిన్ చేయొచ్చు. అంటే ఈ సిఐడి వ్యవహారం అయిపోయిన తర్వాత కూడా మీరు నాకు చెప్పొచ్చులేండి. షూర్. థ్యాంక్ యూ. చెప్తాను. థ్యాంక్ యూ. ఈయన ఇలా చురుగ్గా ఉండడం పుట్టుకతోనే వచ్చినట్టుంది. ఇలా చూడు విశాఖ, నీ ఈ కార్డ్స్తో నా భవిష్యత్తుని తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నాకు ఆఫీస్కి టైం అవుతోంది, నేను బయలుదేరుతున్నాను. కానీ నాకుంది, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ భవిష్యత్ కార్డులో నువ్వు అనుకుంది ఉంటుందనుకుంటున్నావా? బాధపడద్దు, కార్డు తీసుకో. మీరంతా ఎవరు? అపాయింట్మెంట్ తీసుకోకుండా లోపలికి ఎలా వచ్చారు? మేం సిఐడీస్. సిఐడినా? వినడానికి సంతోషంగా ఉంది. ఈ దేశం సిఐడి. మీరు నాపైన, నా కళ్ళపైన ఎంత నమ్మకం పెట్టుకున్నారు? ఇలా చూడండి, విషయం అది కాదు. మేము ఇక్కడ
మీరు దేనికొచ్చారో బాగా తెలుస్తుంది. భవిష్యత్ కోసం జరగకూడని పెద్ద సంఘటన జరగబోతుంది. ఆ? ఇక్కడికి రా. ఇందులోంచి ఒక కార్డు తీ. వచ్చే 6 నెలల్లో నీకు పెళ్లి జరగబోతుంది. వచ్చే 6 నెలల్లో నాకు పెళ్లి జరుగుతుందా? ఎవరితోటి? ఇంకొక కార్డు తీ. విశాఖ, నాకు ఆఫీస్కి టైం అవుతోంది, నేను బయలుదేరుతున్నాను. డిస్టర్బ్ చేయొద్దు, నా ఆలోచన మారుతుంది. ఇక్కడున్న దక్షిణ దిశలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న అమ్మాయి నీకు తోడుగా వస్తుంది. తనకి నీకు పెళ్ళి అవ్వడం కొద్ది రోజుల్లోనే నువ్వు కోటీశ్వరుడివి అవుతావు. సార్, ఆ గ్రామంలోని అమ్మాయితో నాకు పెళ్లి జరగబోతోంది. నేను కోటీశ్వరుని అవ్వబోతున్నాను. సార్, నేను ఆ పేరు మీద ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకి వెళ్ళి వెతుకుతాను. నన్ను వెళ్ళనివ్వండి సార్. ఇలా చూడండి, ఒక ముఖ్యమైన పని మీద మేము ఇక్కడికి వచ్చాం. ఇది ఒక హత్య కేసు. హత్య? ఎవరి హత్య? ఇతను సోహన్ హత్య. ఇతని చావు వచ్చేసరికి భూముడు మొత్తం చీకటి పడిపోతుంది, 4 వైపులా పేలిపోతుంది. ఇదే కదా మీరు ఏంతో చెప్పారు, చెప్పండి. నేను చెప్పిన జాతకం నిజమైందా? నీకు ఆశ్చర్యంగా ఉందా? నాకు అర్థం కావట్లేదు. నేను సంతోషపడాలా లేక బాధపడాలా? ఇది మొదటిసారి జరుగుతుంది. నేను చెప్పిన జాతకం నిజమైంది. నేను ఇప్పటి వరకు ఏం చెప్పానో అదంతా రివర్స్గా జరుగుతుంది. అలాగైతే నాకు పెళ్లి జరగదా? మరి నేను కోటీశ్వరుని అవ్వలేనా? ఒకవేళ నువ్వే సోహన్ని చంపేసావా ఏంటి? నువ్వు చెప్పేదలా నిజమని నమ్మించడానికి. ఏంటి సార్ మాట్లాడుతున్నారు? నేను చెప్పిన జాతకం నిజమైతే నేను వేరే దానిలో కూడా ఆలోచించొచ్చు, కానీ ఒకరిని చంపడం లేదు లేదు, ఇలా నేను ఎప్పుడు చెయ్యను. అలా అయితే ఒకవేళ అలాంటి ఒక వ్యక్తి పని కూడా అయ్యుండొచ్చు. మీ మాటలు విని వాడు ఇలా కూడా ఆలోచించవచ్చు, ఇదెందుకు మనం వాడుకోకూడదని. మీరు అతనితో మాట్లాడేటప్పుడు పక్కన ఇంకెవరైనా ఉన్నారా? భవిష్యత్ కాలం గురించి చెప్తున్నప్పుడు అక్కడ ఎవరూ కూడా లేరు. కాస్త ఆలోచించి చూడండి, ఒకవేళ అక్కడ ఎవరైనా. అవును, సోగన్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. రూమ్ బయటే ఉన్నారు. చాలా మోసగాడు. నా అసిస్టెంట్ ఆమియా కూడా తన గురించి కంప్లైంట్ చేసింది సార్. ఈరోజు ఆవిడ పనికి వచ్చారా? ఆ, ప్లీజ్. ఇప్పుడే పిలుస్తాను. ఎస్ మేడం. ఆమియా, వీళ్ళే సిఐడి ఆఫీసర్స్. సోగన్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అది తనతో నీతో తప్పుగా నడుచుకున్నారే మేడం. ఈ చిన్న విషయం కోసం మీరు సిఐడిని పిలిచారా? లేదు, మేము ఇక్కడికి వచ్చినందుకు అది కారణం కాదు. సోహన్ని చంపేశారు, అచ్చు అదే విధంగా. ఈవిడ ఎలా చెప్పారో అలాగే. సార్, ఒకవేళ సోగన్ని హత్య చేసింది ఒకవేళ వారి ఫ్రెండ్ అయి ఉంటే? ఆమియా, తన పేరేంటో చెప్పావు? మ్యామ్, తన పేరు శశాంక్. శశాంకే హత్య చేసి ఉండాలి. ఎందుకంటే అతను వేరే అతనితో ఫోన్లో మాట్లాడడం నేనే విన్నాను. అతనేదో షేర్స్ కొని అమ్మాలని ఏదో మాట్లాడాడు. తర్వాత ఇంకొకటి కూడా చెప్పాడు. అదేంటంటే ఈ విషయం సోగన్కి తెలియకూడదని. వెరీ ఇంట్రెస్టింగ్. కరణ్, ఇన్వెస్టిగేట్ చేయండి ఈ షేర్ బ్రోకర్ శశాంక్ ఎక్కడ ఉంటాడని. ప్లేయర్స్ అందరూ వచ్చేసారా? ఎస్ సార్, ప్రాక్టీస్లో ఎంతమంది ఉన్నారో అందరూ వచ్చేసారు. వీళ్ళందరూ సిఐడి వాళ్ళు. మీ అందరి దగ్గర కొన్ని ప్రశ్నలు అడగాలన్నారు. సార్, మన క్యాంప్లో సిఐడి మీరెందుకు మాకు చెప్పలేదు? నేనే వద్దని చెప్పాను. మీరందరూ ఒక్క విషయం చెప్పండి.
ఈరోజు మధ్యాహ్నం 1 నుంచి 2 లోపు ఎవరెవరు ఇక్కడి నుంచి బయటికెళ్లారు? సార్ నేను అప్పుడు లంచ్ తింటున్నాను. సార్ నేను కూడా మరి మీరు? మేము కూడా ఇక్కడే ఉన్నాం సార్. ఎవరో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళారు. వాళ్ళంతటా వాళ్ళే ముందుకొస్తే బాగుంటుంది, లేదంటే సార్ కానీ ఈ విషయం ఏంటి? మీరు ఎందుకు ఇదంతా అడుగుతున్నారు? ఎందుకంటే మీలో ఎవరో ఒకరు 1 గంట నుంచి 2 గంటల లోపు బయటికి వెళ్ళారు. సోహన్ అనే వ్యక్తిని చంపేశారు. హత్య? అవును, హత్యే. మేము హత్య చేశామా? సార్ మీరు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇతను హంతకుడు షూస్ని చూశారు. వాడు ఫుట్బాల్ షూస్ని వేసుకుంటాడంట. అర్థమవుతుందా? దిస్ ఇస్ రెడిక్యులస్ సార్. మీరు అనవసరంగా రోడ్డు మీద వెళ్ళే ఎవరి మాట అయినా విని మా మీద అనుమానం పడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఆ సాక్ష్యం నేనే. బుద్ధి తక్కువ సాక్ష్యాలేమీ నేను చెప్పలేదు. నేను ఒక టీచర్ని. తర్వాత నేను ప్లీజ్ సార్, ప్లీజ్. సరే, తర్వాత అభిజిత్ సార్, ఇదిగో ఇదిగోండి, ఇదిగో ఇదిగో ఇదే, ఇదిగో రెడ్ అండ్ బ్లాక్, ఎల్లో అండ్ బ్లాక్ ఇదే. చూసారా? ఈ షూవే. అంటే ఈ షూ ఎవడైతే వేసుకుంటాడో వాడే హంతకుడు. అరే, ఈ షూ కూడా అలాగే ఉంది, రెడ్ అండ్ బ్లాక్. ఆశ్చర్యంగా ఉంది. ఓరి దేవుడా, ఇదేంటిది? అభిజిత్ గారు, ఇక్కడ కూడా అదే షూ ఉంది. అరే, ఏమీ అర్థం కావట్లేదే. అభిజిత్ సార్, ఇక్కడ అన్ని షూస్ ఒకేలా ఉన్నాయి. విచిత్రంగా ఉంది. సార్ ఇతనే మీ సాక్షియా? ఇతనికి ఏ షూ ఎవరిదని కూడా తెలియట్లేదు, కానీ మీరు మా మీద అనుమానపడుతున్నారు. అనుమానం వస్తుంది. హంతకుడు దొరికేంత వరకు ఖచ్చితంగా అనుమానం వస్తుంది. కోచ్ సార్, ఎస్ సార్. నాకు వీళ్ళ షూస్ కావాలి. ఇందులో ఒక్క షూ బయటికి వెళ్ళిందంటే దాని కింద మసాలా అంటుకుని ఉండాలి. రోహన్ డెడ్ బాడీ పక్కన అది పడి ఉంది. నిఖిల్, చెక్ చేయి. సార్. నిఖిల్ సార్, వాసన చూడండి. మసాలా వాసన వచ్చిందంటే వెంటనే తెలిసిపోతుంది కదా. సారీ. సార్ ఏ షూలో లేదు సార్. అదిలా జరుగుతుంది. కానీ సార్, సార్ మీకు బాగా గుర్తుందా? మీరు ఇలాంటి షూస్నే చూసారా? సార్ నేను ఒక టీచర్ని సార్, టీచర్ని. నా జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఏదైనా ఒకసారి నేను చూశానంటే మర్చిపోను. సరే సరే. కానీ సార్, హంతకుడు ఇక్కడే ఉన్నాడు. ఈ క్లబ్కి చెందినవాడే. ప్లేయర్స్ అందరి షూస్ ఇక్కడే ఉన్నాయి. సార్ ఎన్ని ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు? అందరి షూస్ ఇక్కడ ఉంది, కానీ ఒక్క ప్లేయర్ తప్ప. వాడు ఆడలేదు. అదెవరు? హితేన్. వాడి షూ అక్కడ సార్ లాకర్లో ఉంది. సార్ ఆ షూ ఇక్కడ ఉంది. ఇందులో మసాలా ఉంది. సార్ నేను నిజం చెప్తున్నాను, నేను ఈ షూ వేయలేదు సార్. అయితే నీ షూస్ మీద ఈ మసాలా ఎలా అంటుకుంది? సార్ నాకు తెలీదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని. అయితే 1 గంట తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సార్ నాకు కాల్లో దెబ్బ తగిలింది, అందుకని నేను ప్రాక్టీస్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ నుండి జిమ్కి వెళ్ళాను. మీరు కావాలంటే నా ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ దగ్గర అడగొచ్చు సార్. మిస్టర్ విడయ్, వీణ్ణి చూస్తే మీకు వాణ్ణి చూస్తున్నట్టు అనిపిస్తుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్క నిమిషం సార్, దీన్ని కాస్త పట్టుకుంటారా? ఒక్క సెకండ్ ప్లీజ్.
అరే ఆగు, ఆగమంటుంటే అరే, ఎక్కడికి పారిపోతున్నావు? వదలండి. ఆగు, ఆగమంటుంటే ఆగు, ఆగు, ఆగరా, ఆగు. సారీయా, థ్యాంక్ యూ. అర్థం కావట్లేదు సార్. సార్ వీడు చెప్పేది కరెక్ట్. జిమ్ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్పారంటే వీడు ఈరోజు 1 గంట తర్వాత జిమ్కి వచ్చాడు, ఎక్సర్సైజ్ చేశాడు. అయితే ఇతను కాదు సార్. అర్థమైంది. సరే ఇతిన్, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళొచ్చు. అవసరమైతే నిన్ను ఖచ్చితంగా పిలుస్తాను, ఓకే? ఎస్ సార్. మీరు ఓ పని చేయండి. ఎస్ సార్. లోపల ఉన్న ప్లేయర్స్ అందరినీ గ్రౌండ్కి రమ్మని చెప్పండి. ఎస్ సార్. అభిజిత్ సార్, అయితే నేను వెళ్ళొచ్చా? ఎందుకంటే రాత్రి 10:30కి నాకు ఒక ఇంపార్టెంట్ మిక్సింగ్ పని ఉంది. అంటే మీరు ఎప్పుడు రమ్మన్నా నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్. అంటే నేను పోలీసుకి సహాయం చేస్తాను సార్. అలాగే. అంటే మీకు అప్పడాలు కానీ ఆవకాయ కానీ కావాలంటే నాకు ఫోన్ చేయండి. Thank you. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, Thank you, thank you. Thank you, thank you. Thank you. Thank you. వస్తాను సార్. సార్ సోహన్ని నేను ఎందుకు చంపాలి? ఇది నిజం కాదా ఏంటి? నువ్వు షేర్ అమ్మడంలో ఎవరిని ఏమార్చలా? పార్ట్నర్షిప్లో నువ్వు సోహన్ని ఏమార్చావు. సార్ ఇది చాలా తప్పు సార్, నేను ఎవరిని ఏమార్చలేదు. సార్ ఇతను ఇలా అన్నా అంటాడు. ఆ విశాఖ చెప్పిన జోష్యం అస్సలు పట్టించుకోలేదని. అదే ఆ సోహన్ మరణం గురించే. నేను ఏమార్చాను, ఒప్పుకుంటున్నాను. కానీ నేను సోహన్ని చంపలేదు సార్. అయితే ఎవరు చంపారు? అది కూడా సరిగ్గా విశాఖ చెప్పినట్టు అలాగే జరిగింది. అది నాకు తెలియదు సార్. నేను వాడికి అప్పుడప్పుడు చెప్తాను, ఇలాంటి విషయాల్ని నమ్మి టైం వేస్ట్ చేయొద్దు అని చెప్తాను సార్. మీ తప్ప విశాఖ గురించి వేరే ఎవరెవరికి తెలుసు అని చెప్పు. అది వాళ్ళకే సార్. వాళ్ళకంటే విశాఖ, మేము ఎప్పుడు ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చినా సోహన్కి బెదిరింపు కాల్స్ వచ్చేది సార్. సార్ నేను చెప్పేది వినండి, ఈ అన్ని వెనక ఖచ్చితంగా విశాఖే ఉంది సార్. ఎందుకంటే జరగబోయేది చెప్పేది విశాఖవే కదా సార్. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సార్. మీరు ఎందుకు మమ్మల్ని హితెన్షుని ట్రై చేయమన్నారు? ఎందుకంటే హంతకుడు హితెన్షు వేసుకుని హత్య చేశారు. ఎవరికి హితెన్షు ఫిట్ అవుతుందో అతను ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. అందువల్ల టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఈ షూని వేసుకోండి, అర్థమైందా? నేను మిగతా వాళ్ళ షూ అంతా వేసుకోలేను. ఏయ్ డ్రామా చేయొద్దు. సార్ అసలు లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకు సార్ ఇలా ఇబ్బంది పడుతున్నారు? వావ్ సార్, ఇతనికి ఈ షూ కరెక్ట్గా ఫిట్ అయింది. ఈ షూ జిత్తింది లేదు, ఈయనది. ఏంటి మిస్టర్, నిజాన్ని ఇక్కడే ఒప్పుకుంటావా లేదంటే ఆఫీస్కి తీసుకెళ్తే ఒప్పుకుంటావా? లేదు సార్, అది లేదు సార్. సార్ నేనే తప్పు చేయలేదు సార్, దయచేసి నా మాట నమ్మదు సార్. సార్ ఏమైంది? ఏమైంది? అరే సార్ 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 ఆనంద్ 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 ఏమైంది? ఆనంద్ ఆనంద్ రే ఓకేనా? రే ఆనంద్ ఆనంద్ సార్ వీడు చనిపోయాడు. ఏంటి? సార్ ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందా ఏంటి? కానీ వీడికి చిన్న వయసు, అది కూడా ఒక ప్లేయర్. సార్ రేపే అన్ని ప్లేయర్స్కి మెడికల్ చెకప్ జరిగింది సార్.
సూది లేదంటే ఇంజెక్షన్ ఆనవాళ్ళ కనిపిస్తోంది. అప్పుడు వీడికొచ్చింది హార్ట్ అటాక్ కాదు, ఇది హత్య. సార్ నేను నమ్మలేకపోతున్నాను. విశాఖ సోహన్ని బ్లాక్మెయిల్ చేసింది అంటే. సోహన్ కాల్ రికార్డ్స్ చూస్తుంటే అలాగే ఉంది. సార్ ఒకవేళ తప్పించుకున్నారా? సార్ ఈ రూమ్ ఉండే పరిస్థితి చూస్తే ఇక్కడ ఏదో జరుగుంటుంది. అలాగే కనపడుతోంది. సార్ ఇది చూడండి, రేరో కార్డ్. ఆనంద్ ఎలా చనిపోయారో అలాగే ఈ కార్డులో ఉంది చూడండి. సమయం గడిచేటట్టు వేగంగా నీ గుండె కూడా వేగంగా ఉంటుంది. నీ సమయం అయిపోయింది. ఓ నో. అయితే ఈ ఆనంద్ ఇంకా సోహన్ విశాఖ క్లయింట్ అనుకుంటాను. ఇక ఇందులో ఏది నిజమో విశాఖ అనే చెప్పాలి. త్వరగా ఈ ఇల్లు మొత్తం చెక్ చేయండి. ఈ విశాఖ ఎక్కడుందో బాగా వెతకండి. సార్ ఏమైంది? సార్ ఓ నో. త్వరగా బయటికి తీయండి. సార్ తిని నీళ్ళలో ముంచి చంపారు. గొంతు నొక్కిన ఆనవాళ్ళేమీ లేవు. అవును, ఇదేంటి? 4 గోడలున్న సముద్రంలో చనిపోతావు. సరిగా ఈ కార్డులో రాసున్నట్టే ఎవడు కూడా చనిపోయారు. బాత్టబ్, 4 గోడలున్న సముద్రం. ఇంకా సోగన్ ఇంకా విశాఖ హత్యలో ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండుంటుంది. అందువల్ల ఈవిడ సరిగ్గా కార్డులో ఉన్నట్టే చనిపోయారు. ఈ కేసు ఇప్పుడు తలకిందులుగా మారిపోయింది. మనం ఏమనుకున్నామంటే సోహన్ చావుకి కారణం ఈ విశాఖ అనే అని. ఈ మెటల్ ప్లేట్ ఇక్కడేం చేస్తుంది? ఎవరైనా బాత్రూంలో మెటల్ ప్లేట్ ఎందుకు పెడతారు? అయితే ఈ మెటల్ ప్లేట్ ఇక్కడ విశాఖదైతే కాదు, హంతకుడిది అయి ఉంటుంది. తెలియకుండా ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు. అయితే సోహను ఆనందు ఒకే స్కూల్లో చదివారు. అవును సార్. 14 సంవత్సరాల ముందు సోగన్ ఎగ్జామ్లోని వీళ్ళ అబ్బాయి పేపర్స్ ఇచ్చినప్పుడు పట్టుపడ్డాడు. తర్వాత ఈ విషయాన్ని అందరితోని చెప్పాడు. ఆ రోజు నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ విరోధంగా మారిపోయింది. అవును, ఆనందేమో ఎగ్జామ్ పేపర్స్ పంపించాడా? లేదు సార్, వాడు ఎప్పుడు ఇలాగే చెప్పేవాడు. ఇది వాడి పని కాదని, వాడినెవరో ఇరికిస్తున్నారని. ఇటువంటి చిన్న విషయం కోసం ఆనంద్ సోహన్ని చంపి ఉంటాడని అనుకున్నారంటే కాదు సార్, అలా జరగదు. అలా కానే కాదు సార్. అంటే మూడో వాడే వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవని వాడు యూజ్ చేసుకున్నాడు. సార్ నాకు నా భార్య గురించి చాలా బాగా తెలుసు సార్. తను సోహన్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తుంది చెప్పండి. అప్పుడు వాళ్ళ ఫోన్ ఇంకెవరైనా యూజ్ చేశారా సోహన్కి కాల్ చేయడం కోసం? సార్ ఇంకెవరో తన ఫోన్ని ఎలా యూజ్ చేయగలరు? జగదీష్ సార్, ఇది మొబైల్ కాల్ లిస్ట్. ఇది అబద్ధం కాదు కదా? ఈ కాల్ లిస్ట్ ప్రకారం చూసామంటే ఇందులో నుండి చాలా కాల్స్ నేను ఇంట్లో ఉన్న టైంలోనే ఎక్కువగా చేశారు సార్. సార్ నాకేమనిపిస్తుందంటే ఎవరో విశాఖని ఇందులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నట్టు. అలా ఎవరు చేస్తారో చెప్పండి. విశాఖని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా కూడా అయ్యి ఉండొచ్చు సార్. తన పాత క్లయింట్ ఎవరైనా తప్పుడు జోష్యం చెప్పినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నారేమో. ఒకవేళ ఆమె కూడా అవును సార్, ఆమియా. విశాఖ చావు పరిస్థితి నేను చూస్తుంటే ఆమ్య ఈ హత్యని ఒంటరిగా చేసే అవకాశం లేదు.
సోహన్ సార్ మేడం దగ్గరికి ఎప్పటి నుంచో వస్తూ ఉన్నారు, కానీ ఆనంద్ మేడం క్లయింట్ కాదు, అది తన ఫ్రెండ్. ఆనంద్ విశాఖ ఫ్రెండా? అయితే సోగన్కి శత్రువు. కానీ ముగ్గురు చనిపోయారు. మేడం, నాకు చాలా భయంగా ఉంది. హంతకుడు నన్ను ఏమైనా చేస్తాడేమోని. బాధపడద్దు, సిఐడి ఉండగా అలాగేమీ జరగదు. మీరు వెళ్ళొచ్చు, కావాల్స్తే మళ్ళీ పిలుస్తాం. ఓకే మేడం. సార్, ఎవడో ఒక మూడవ మనిషి వాడి పగని తీర్చుకోవడం కోసం రోషన్ ఇంకా ఆదిత్యాన్ని చంపేశారు సార్. ఖచ్చితంగా ఆ హంతకుణ్ణి పట్టుకోవడానికి ఆ విశాఖ మాత్రమే ఉండేవారు. ఆవిడ్ని వాడు చంపేశాడు. ఇంతకీ ఆ హంతకుడు ఎవరు? ఒక హెల్దీ మనిషి గుండెని ఆపడానికి, కొట్టుకునేలా చేయడానికి రెండు కారణాలుంటాయి. ఒకటి లవ్ స్టోరీ, లేదంటే మళ్ళీ ఈ లవ్ స్టోరీలు ఏమి వదిలే. ముందు ఈ ఆనంద్ మరణం ఎలా జరిగిందో అది చెప్పండి. ఆ వీడియోని చూడండి. సార్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ అది బ్లాక్ అయ్యింది. అయితే తనకి హార్ట్ ప్రాబ్లం ఉందంటారా సార్? లేదు పంకజ్, ఇతని హార్ట్ చాలా స్ట్రాంగ్ గానే ఉంది, ఆరోగ్యంగానూ ఉంది. తన హార్ట్లో ఎటువంటి బ్లాకేజెస్ కూడా లేవు. కానీ సార్, ఇతనికి ఎలా హార్ట్ అటాక్ వచ్చింది? నాకు తెలిసి ఇతనికి ఇంజెక్షన్ ద్వారా ఒక డ్రగ్ ఇవ్వడం జరిగింది. ఇదిగో ఇక్కడ ఇంజెక్షన్ చేసినట్టు గుర్తు. ఆ డ్రగ్ వల్లే ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది, కాబట్టే చనిపోయాడు. అలాగైతే సార్, ఆ ఇంజెక్షన్ వల్లనేనా ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది? మెడికల్ లాంగ్వేజ్ లో దీన్ని అంబులిజం అని అంటారు. ఒకరి బ్లడ్ హిస్టరీలో బ్లడ్ క్లాట్ ని క్రియేట్ చేయడం, ఎయిర్ బబుల్ ని సృష్టించడం, దానివల్ల వాళ్ళ హార్ట్ బ్లాక్ అయిపోవడం, ఆ తర్వాత వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తారు. ఏం డ్రగ్ సాలోంకి? మైరాక్స్. మైరాక్స్. కానీ సార్, ఇంకా హంతకుడికి విషయం బాగా తెలిసింది. అది ఎంత డ్రగ్ ఇవ్వాలి అనేది, ఇంకా ఎప్పుడు చనిపోతారనేది కూడా తెలుసు. ఇది ఇంతలా తెలుస్తుందంటే ఒక డాక్టర్ అయి ఉండొచ్చు. ఆ డాక్టరే ఆనంద్ చావడానికి ముందు వెళ్ళి కలిశాడు. చూసారా, ఈ మెడికల్ ప్లేట్ మీద ఈ డిజైన్ ఎంబోస్ చేయబడి ఉంది. ఇది ఇక్కడే చేయబడిందా? అవును సార్. దీన్ని ఎవరు ఆర్డర్ ఇచ్చారు? 1 minute సార్. ఏమైంది పంకజ్? ఏం లేదు సార్, అదేంటంటే నాకు మా అమ్మ గుర్తుకొచ్చారు సార్. మా అమ్మ కన్న కల సార్, నేను ఆ స్థాయిలో మెడల్ సాధించాలని, దాన్ని తీసుకెళ్లి ఒక పెద్ద అల్మార్లో పెట్టాలని. కష్టపడి నువ్వు కానీ శ్రమించావంటే ఎక్కువ మెడల్స్ నీకు దొరుకుతాయి, అర్థమైందా? ఓకే సార్. సార్, ఈ ఆర్డర్ని మాకు ఇచ్చింది కేపీటీ ఫుట్బాల్ కోచ్ మిస్టర్ సగోరానే సార్. షగోరా. ఒక్క నిమిషం ఇవ్వండి. ఇదిగో అండర్లైన్ చేశానే 3. అవును, ఈ కాల్ డీటెయిల్స్ ఎవరిది? సోగంది. ఇవి కొత్త నంబర్స్ అనుకుంటాను, ఇప్పుడే ఇష్యూ చేశారు. ఈ 3 కొత్త నంబర్లు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది? ఇది ఆమ్యా అన్న పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఆమ్యా. అయితే ఆమ్యానే సోహన్కి ఫోన్ చేసి బెదిరించింది, అది కూడా వేరే వేరే నంబర్తో. ఇంట్రెస్టింగ్. గుడ్ బై ఆమ్యా.
ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ని ఎంతలా భయపెడతీస్తారా? ఏంటిది? లెట్ మీ గెస్, ఇది మనకు ఖచ్చితంగా హాంకాంగ్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్, అంతేగా? నీ చావు తన చేతిలోనే రాసిపెట్టుంది. ఎవరు నీ జీవితం అనుకుంటున్నావో వాళ్ళు. చాలా మంది తన ప్రేమ కోసం చనిపోతారనుకుంటారు కదా వాళ్ళు. కానీ మీ ప్రేమ దగ్గరికి చేరుస్తుంది, పూర్తి చేస్తుంది. ఏంటిది? తలుపు తెరిచే ఉంది. అవును శ్రేయ, ఇంట్లో కూడా ఎవరు ఉండట్లేదు. ఆమ్యా సార్. ఓ నో. ఆమ్యా, ఆమ్యా. సార్, మనం రావడం లేట్ అయింది. హంతకుడు తన పని పూర్తి చేశాడు. ఇచ్చుడు, ఈమెని కూడా అలాగే చంపుంటారు, హార్ట్ అటాక్ ఇంజెక్షన్ ఇచ్చి. ఆనంద్ ఏ డాక్టర్ని కలిసాడో మనం తెలుసుకోవాలి. ఈ కేసు అప్పుడే పూర్తవుతుంది. అవును శ్రేయ. హలో, హాస్పిటల్ పేరేం చెప్పారు? సార్, ఇది చూడండి. ఈ విసిల్ ఆమ్య బాడీ దగ్గర అద్భుతం. మ్యాచ్ ఆడడానికి సిద్ధం అవుతున్నారా? సార్, మీరందరూ మళ్ళీ ఇక్కడ? హా, కానీ అదేంటంటే గోల్డ్ ప్లేట్ ఇంకా ట్రాఫీకి బదులుగా మ్యాచ్ ఆడడంలో ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? గోల్డ్ ప్లేట్, ట్రాఫీ? అవును, గోల్డ్ ప్లేట్. మాకు ఆ ప్లేటు ఎక్కడ దొరికిందో తెలుసా? విశాఖ మేడం బాత్రూమ్ నుంచి. అక్కడే ఆవిడ్ని చంపేశారు. ఓ, అయితే మీకు ఇంకా అనుమానం ఉందా ఆ హంతకుడు మాలో ఉన్న ఎవరో ఒకరు అని? అనుకోవడం లేదు, పూర్తిగా నమ్ముతున్నాం. అరే, మీరందరూ ఇక్కడ? కేసు సాల్వ్ అయిపోయిందా ఏంటి? ఎస్ సార్, కేస్ ఇస్ ఓవర్. మేమనుకున్నాం వెళ్ళేటప్పుడు మీకు హంతకుడి పేరు చెప్పేసి వెళ్దాం అనుకున్నాం. నిజంగానా సార్? మీరు ముందు మాకొక విషయం చెప్పండి. దిస్ గోల్డ్ ప్లేట్ విశాఖ మేడం బాత్రూంలో ఎలా దాచిపెట్టారో? ఇంకా ఈ విసిల్ మాకు ఆమ్యా మేడం బాడీ పక్కన దొరికింది, ఇది తెలుస్తుందా? కానీ ఈ విసిల్ గ్రౌండ్లో పడిపోయింది, ఇది ఎలాగా ఒక బాడీ పక్కన దొరికింది? ఓ, బయట ఇలా కూడా ఉండొచ్చు సార్. హంతకుడు కావాలనే వీటిని డెడ్ బాడీ పక్కన పడేశాడు. అంటే మిమ్మల్ని ఇరికించడం కోసం. ఏమంటారు డాక్టర్ జగదీష్? ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? నా విమర్శ ఏముంటుంది? మీరే ఇక్కడున్న ప్లేయర్స్ అందరి ఫిట్నెస్ని చెక్ చేస్తున్నారు కదా. అవును సార్. మీరు ఈ విషయం మాకు చెప్పనే లేదు. ఇందులో చెప్పడానికి ఏముందని? అప్పుడు ఇక్కడ చనిపోయిన ఇద్దరికి హార్ట్ అటాక్ వచ్చే ఇంజెక్షన్ వేశారు, ఆ విషయం చెప్పలేదే. ఇలా చూడండి, మీరు అనవసరంగా నా మీద నిందలు మోపుతున్నారు. ఇది చాలా చాలా తప్పు. ఇప్పుడు మా దగ్గర ఆధారం ఉంది, ఇంకా సాక్ష్యం కూడా ఉంది. సార్,
ఎక్స్క్యూజ్ మీ, మేము సిఐడి నుంచి వస్తున్నాం. మీరు కాస్త చెప్పగలరా ఆనంద్ ఫుట్బాల్ ప్లేయర్ని ఏ డాక్టర్ చూశారా అనేది? ఒక నిమిషం. డాక్టర్ మిహిర్. మేము డాక్టర్ మిహిర్ని కలవాలి. డాక్టర్ లీవ్లో ఉన్నారు. కావలిస్తే మీరు నర్స్తో మాట్లాడండి. ప్లీజ్. హలో, ఆ రోజు డాక్టర్ మిహిర్ రానేలేదు. ఇంకొక డాక్టరే తనకి ఇంజెక్షన్ ఇచ్చారు. ఈసీజీకి సిద్ధం చేయండి. పడుకోండి. డాక్టర్ జగ్గి భవిష్యం చెప్పే విశాఖ వాళ్ళ హస్బెండ్. ఇంట్రెస్టింగ్. అభిజిత్ సార్. అరే ఎందుకు అంత తొందర? మెడలు తీసుకుని ఆ తర్వాత వెళ్ళండి. సోహన్ ఆనంద్ చదివిన స్కూల్లోనే నేను కూడా చదువుకునేవాణ్ణి. తన చిన్నప్పటి నుంచి నా చెల్లెళ్ళు వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. అందుకనే నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అందుకే ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను వీళ్ళిద్దరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని. తర్వాత ప్రతీకారేచ్ఛ నా గుండెల్లో మండుతూ ఉండేది. కానీ వీళ్ళిద్దరూ ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. తర్వాత సోహన్ ఇంకా ఆనంద్ విశాఖ దగ్గరికి రావడం నువ్వు చూసావు. భవిష్యత్తుని తెలుసుకోవడానికి వాళ్ళని చంపడానికి ప్లాన్ వేసావు టారోకాట్ ద్వారా. వాళ్ళిద్దరూ ఎలాగైనా చావాలని కోరుకున్నాను నేను. ఆ నింద విశాఖ మీద మోపాలనుకున్నాను. అందుకనే నేను విశాఖ ఫోన్లో నుండి సోహన్కి ఎక్కువ కాల్స్ చేసింది. అప్పుడే మీ అందరికీ అనుమానం విశాఖ మీద ఏర్పడుతుందని. రమ్య, తనని ఎందుకు చంపావు? నేను ఆమెని గాఢంగా ప్రేమించాను. ఈ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత మేమిద్దరం హాంకాంగ్లో సెటిల్ అవుదాం అనుకున్నాం. కానీ నాకు అప్పుడు అనిపించింది ఆ ఆమియా ద్వారా మీరు నా దగ్గరికి వస్తారని. అందుకనే నేను ఆమియాని కూడా చంపేశాను. పగానే నిప్పుని చల్లార్చడానికి నలుగురిని బలి తీసుకున్నావు. కానీ చివరికి నీకేం దొరికింది? ఉరి శిక్ష. నీకు ఉరి శిక్షే.